హలో గైస్, నేను మీ జశ్వంత్. నా పేరు జశ్వంత్. ఈ వీడియోలో మా జర్నీ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ఏ చూపిద్దాం అనుకుంటున్నా. నా వీసా అప్రూవ్ అయింది సెప్టెంబర్ 26 దాని తర్వాత అక్టోబర్లో నా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. నా ఫ్లైట్ వచ్చేసి నేను ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నా. ఎందుకంటే ఏదైనా పంచాయితీ అయితే మనమే హౌలేగాలు అవుతామని చెప్పి ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నా. నా ఫ్లైట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1,13,000 పడింది. అండ్ నేను డిసెంబర్ 18కి నా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అనమాట. నా ఫ్లైట్ ఏమో హైదరాబాద్లో డిసెంబర్ 18 ఈవినింగ్ 5కి స్టార్ట్ అనమాట. హైదరాబాద్ టు డోహా 4 hours జర్నీ. డోహా వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయింది. డోహాలో మనకి 6 hours లే ఓవర్ అనమాట. డోహాలో వచ్చేసి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 6 hours ఏం చేయాలో తెలియక మనకు ఒక కొత్త ఫ్రెండ్ తగిలితే అక్కడే తిరిగినాము. సెకండ్లీ మన ఫ్లైట్ వచ్చేసి డోహాలో midnight 12 అనమాట. డోహా నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ ఏమో మనకి మయామికి వెళ్ళేసరికి అరౌండ్ 16 hours జర్నీ పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డిసెంబర్ 19 ఎర్లీ మార్నింగ్ 8:30 అయింది అనమాట. ఆ మయామిలో ఇంకా మనకి ఆల్మోస్ట్ 11 hours లే ఓవర్ ఉండింది. మయామిలో ఈవినింగ్ 7:30 అనుకుంటా ఫ్లైట్ స్టార్ట్ అయింది. సిన్సినాటి వచ్చేసరికి 10:30 అయింది. సో అదనమాట. సో లెట్స్ స్టార్ట్. ముందు రోజు పొద్దున్నే ఒక 12 గుడ్లు వెళ్ళా. ఎందుకు వెళ్ళానో తెలియదు భయ్యా. ஒரு 25 రైలు గాల్లో దడ 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 అదిదా హీరో ఇంట్రడక్షన్. ప్యాకింగ్ అంతా అయింది. 223 kg బ్యాగ్, 1 7 kg అండ్ 1 ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళా. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి రెడీ అవుతున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. మా మమ్మీ అయితే చాలా ఏడ్చింది, నేను కూడా చాలా ఎమోషనల్ అయ్యా. మన వైజాగ్ రోడ్లు, బీచ్లు, మన అన్నిటి ఫ్లై అయ్యేవారు మస్తు మిస్ అవుతాం భయ్యా. ఎయిర్పోర్ట్కి 7కి రీచ్ అయినా. మన ఫ్లైట్ వచ్చేసి 8:10కి అనమాట. నేను మా డాడీ వెళ్తున్నాం. 9:30కి రీచ్ అవుతాం హైదరాబాద్కి. లోపల చెకింగ్ అంతా అయిపోయి మన గేట్ దగ్గరికి పోతున్నాం. ఫైనల్లీ ఫ్లైట్ స్టార్ట్ అయింది 8:10కి. ఫైనల్లీ హైదరాబాద్ రీచ్ అయ్యాం అనమాట. భయ్యా ఎక్కడికి వెళ్తాను భయ్యా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. లోపలికి వెళ్ళాం. మన చెకింగ్ అంతా అయింది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా భయ్యా, కావాలంటే యూజ్ చేసుకోండి. అది లెక్క మరి. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళేది ఆయన. ఇప్పుడు ఇమిగ్రేషన్కి పొమ్మన్నారు, పోతున్నా. నా ఇమిగ్రేషన్ అయింది. పెచ్చ లైట్. ఏ యూనివర్సిటీ, ఇంకా ఎక్కడికి వెళ్తున్నా, ఈ 2 క్వశ్చన్స్ అడిగారు. ఇమిగ్రేషన్ తర్వాత 2 hours ఖాళీగా ఉండే. మన ఫ్లైట్ వచ్చేసి 5కి అనమాట టు డోహా. ఇలా బ్యావర్స్గా తిరుగుతున్నా. ఫైనల్లీ ఫ్లైట్లోకి వచ్చేసాం. మానవుడు ఎక్కినప్పటి నుంచి పడుకునే ఉన్నాడు. తర్వాత టైంపాస్కి ఏం చేయాలో తెలియక 1 hour తర్వాత ఫుడ్ వచ్చింది. 2 sandwiches, 1 cookie అండ్ మ్యాంగో షేక్ ఇచ్చారు. శాండ్విచెస్ అయితే దరిద్రంగా ఉన్నాయి, ఉప్పు కూడా లేదు. ఫైనల్లీ ఉప్పు ప్యాకెట్ నాకు కింద చూసుకున్నా, అవులేగాడిని అయినా. ఫైనల్లీ డోహా రీచ్ అయినాం. ఈవినింగ్ 7 అనుకుంటా అయింది డోహాలో. ఇది డోహా అమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్. మన నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి midnight 12. సో అరౌండ్ 6 hours మనకు ఉంది. సో మన కొత్త ఫ్రెండ్ నేను అలా తిరుగుతున్నా. బ్రో ఒక హాయ్ చెప్పుకో. ఓకే, నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, పంపిస్తున్నాను. చూడండి, ఎయిర్పోర్ట్ అయితే క్రేజీ ఉంది భయ్యా. ఆ రోజే అర్జెంటీనా ఫ్రాన్స్ ఫైనల్ అయింది, టీవీలో చూస్తున్నాం. మన ఫ్లైట్ టైం అయిందనమాట. సో ఇక్కడ ఏదో మెట్రోలా ఉంది, ఇది మన టెర్మినల్కి తీసుకెళ్తుందంట. లోపలికి వెళ్ళి చూస్తే క్రేజీ ఉంది.
మన ఫ్లైట్ టైం అయింది. ఖత్తర్ ఎయిర్వేస్ 25B ఎక్కడది 17E అంట. సో ఫైనల్లీ వచ్చేసాం. ఇడెవడో అర్జెంటీనా ఓడ్లా ఉన్నాడు. తర్వాత ఒక స్వీట్ అంట, అదేదో ఇచ్చారు, పొడుగు స్టిక్లా ఉంది. అది హెడ్సెట్ అయితే మస్తు పని చేసినాయి. మన పైన టీవీ ఉంది, ఎక్స్ట్రా లెగ్ స్పేస్ కూడా ఉంది మనకి. పక్కన ఉన్నాడు ఏదో ట్రై చేశాడని మనం అదే ట్రై చేసాం. అదేదో రెడ్ వైన్ అంట, దరిద్రంగా ఉంది, హౌలేగాడిని అయినా. తర్వాత ఫుడ్ కూడా వచ్చింది. ఫుడ్లో రైసు, పన్నీరు, ఇంకేదో 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ వచ్చాయి. దరిద్రంగా ఉంది. దాని తర్వాత నా సిచ్యువేషన్, తర్వాత బోర్ కొడుతుందని టీవీలో మ్యాప్ చూసుకున్నా. తర్వాత లాస్ట్ మీల్ వచ్చింది. లాస్ట్ మీల్లో ఈసారి మూసుకొని మ్యాంగో జ్యూస్ చెప్పుకున్నా. ఫైనలీ మయామి వచ్చేసాం భయ్యా. మన ఇమిగ్రేషన్ అయితే పిచ్చ లైట్గా జరిగింది. జస్ట్ పాస్పోర్ట్ చూపించి పంపించేశారు లోపలికి. మస్తు ఆకలేస్తుండే. ఏదో పేస్ట్రీ తిన్నా, బ్లూబెర్రీ డానిష్ పేస్ట్రీ అంట. తర్వాత ఇక్కడ ఏదో చాక్లెట్ స్టోర్ ఉంది, ట్రై చేద్దామని లోపలికి వెళ్ళినా. ఆ రేట్లు చూసేసరికి మతిపోయింది. మోసుకొని బయటికి దొబ్బేసా. తర్వాత ఛార్జ్ కోసం ఇక్కడ ఏదో పిల్లల్లా కనిపించింది, అక్కడికి వెళ్ళి పెట్టుకున్నా. మన లే ఓవర్ వచ్చేసి 12 hours అనమాట. సో మస్తు ఆకలేస్తుండే. ఇంకో మీల్ తినేసి అట్ లాస్ట్ మన టెర్మినల్కి పోతున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ సిన్సినాటి. ఫైనల్ బోర్డింగ్ టు సిన్సినాటి. సిన్సినాటిలో అయితే మస్తు చలేస్తుండే. మయామిలో అంతేం లేదు, వైజాగ్ వెదర్లానే ఉంది. బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి పోయినా. ఇక్కడైతే అరౌండ్ ఒక 30 minutes వెయిట్ చేసా, అంతకీ వస్తలేదు బ్యాగ్. ఫైనల్లీ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చా. క్యాబ్ బుక్ చేసా. మన క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. Welcome, baby. Ohio. So Dayton. Oh, you said Dayton. Oh. So That's an hour, 10 minutes. okay. Until my classes starts, I will stay here. Huh? Until my classes start, I will stay here. Oh, okay. Yeah. When you go to Dayton? Most probably next month. Oh, okay. January first week. Oh, that's good. Yes. మన క్యాబ్ డ్రైవర్ మస్తు ఫ్రెండ్లీ ఉండే. ఫైనల్లీ మన అపార్ట్మెంట్ వచ్చేసాం. అపార్ట్మెంట్ అయితే క్రేజీ ఉంది భయ్య. The next day. ఫైనల్లీ అమెరికా వచ్చేసాం. వాకింగ్ ఇన్ అమెరికన్ స్ట్రీట్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ డే బ్రో. చలిరా తీసేస్తుంది భయ్యా. ఏదేదో బిల్డింగ్లు, ఏమో కార్లు అయితే సెక్సీగా ఉన్నాయి. బా ముందు రోడ్ చూసినట్రా ఎర్రిపు.